నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. నేను విజయ. ఒకప్పుడు సినిమాలంటే వినోదం, కానీ ఇప్పుడు సినిమాలంటే కలెక్షన్లు, రివార్డులు. మూవీ బడ్జెట్ పెంచుకోవాలి, టికెట్ల ధరలు పెంచుకోవాలి. చిన్న హీరోల సినిమాలు మినహా పెద్ద హీరోల మూవీ ఏది వచ్చినా ధరలు డబల్ చేసేస్తున్నారు. ఒకప్పుడు సినిమా థియేటర్లో 50 రోజులు 100 రోజులు ఆడింది అని గొప్పలు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు మొదటి రోజు రికార్డు కలెక్షన్లు, రెండో రోజు తగ్గని కలెక్షన్లు, ఓవరాల్గా సినిమా 15 రోజులు హౌస్ఫుల్ కలెక్షన్లు వస్తే చాలు. ఇప్పుడు ఇది నిర్మాతలు ఫాలో అవుతున్న తీరు. ఇప్పుడున్న జనరేషన్లో సినిమా బడ్జెట్ 150 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీయాలి. టికెట్ రేటు పెంచుకొని వారంలోనే ఖర్చు పెట్టిన డబ్బును తిరిగి రాబట్టుకోవాలనే తీరుతో నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఇంతకీ అంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు టికెట్ రేటు పెంచిన రోజుల్లో ప్రేక్షకులకు సినిమా చూడడం కాకుండా థియేటర్లలో అదనపు సౌకర్యాలు ఏవైనా కల్పిస్తున్నారా? కొన్ని సీన్లు గానీ 1-2 ఫైట్ సీన్లు అదనంగా చూపిస్తున్నారా? ఇంతకీ ఎందుకు ధరలు పెంచి సామాన్యులపై భారం పెంచుతున్నారు? ఒకప్పుడు ఇంట్లో ఏ సభ్యుల్లో ఒకరి అభిమాన నటుడి సినిమా వస్తే ఇంటిల్లిపాది థియేటర్కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లోని ఫ్యాన్ మాత్రమే సినిమాకి వెళ్ళి చూసి వస్తున్నాడు. సినిమా రేట్లు పెరిగితే టికెట్లు కొన్న అభిమానులు బ్రేక్ సమయంలో తీసుకునే తినుబండారాలపై మాత్రం పెంచితే కొనుక్కునే వారు తినరా అనే విధంగా ఆ స్టాళ్ల నిర్వాహకులు కూడా మారిపోయారు. మాల్స్లలో అయితే పాప్కార్న్, వాటర్ బాటిళ్ల ధరలు 2 పెరిగాయి. పైగా థియేటర్లలోకి బయట నుంచి ఎలాంటి తినుబండారాలు తీసుకొని రాకూడదనే నిబంధనలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం మొత్తం కలిసి సినిమాలకు వెళ్లాలని ఎందుకు ఆలోచిస్తారు? నెల రోజుల్లో ఓటీటీలకు వస్తుందిలే, అక్కడ చూడొచ్చులే అనే భావనలో ఉండడంతో తప్పేముంది? ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మకు ప్రజలు ఎంత కనెక్ట్ అయ్యారో అర్థమవుతుంది. టికెట్ల ధరలు తగ్గిస్తే ప్రజలు ఐబొమ్మ లాంటి ఫ్రీ వెబ్సైట్లను ఎందుకు ఆదరిస్తారు? ఒకసారి నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఆలోచన చేయాలి. జీవన శైలి మారింది, మాకు డబ్బులు ఎక్కువగా కావాలి, పెంచుకుంటూ పోతామంటే మీ సినిమాలను చూసి మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళ్లిన వారిలో మధ్యతరగతి, పేదలు అధికంగా ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇక దీనిపై మరింత విశ్లేషణ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, సినిమా టికెట్ల రేట్లు పెంచడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనిపై విశ్లేషణ ఏంటి? థ్యాంక్ యూ విజయ. ఏదైతే సినిమా అనేది ఒక వినోద వనరుని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏదైతే సినిమా సంబంధించి కావచ్చు, అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు వారం రోజుల విషయంగా ఉంది. అయితే గతంలో అయితే ఒక సినిమా అంటే ఒక వినోదం. అదే విధంగా చూస్తే ఏదైతే రికార్డులు కావచ్చు, రివార్డులు కావచ్చు, దాదాపు 50 రోజుల పాటు కావచ్చు, అదే 100 రోజులు కావచ్చు, పూర్తి స్థాయి అయితే ఆ విధంగా ఆడుతున్నాయన్నమాట అప్పట్లో. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఏదైతే పోటీ ప్రపంచంలో ఏదైతే వారం రోజులు 15 రోజులు ఆడైతే గొప్ప విషయంగా అనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న తరుణంలో ఏదైతే 100 కోట్లు పెట్టుబడులతో అయితే ఈ రోజు సినిమాలు తీయడం కావచ్చు, అయితే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క 100 కోట్లు పెట్టుకున్న ఏదైతే పెట్టుబడి ఉందో పూర్తి స్థాయి అయితే ప్రజల దగ్గర నుంచే రాబట్టే పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏదైతే మనం చూస్తున్నామో ఈ యొక్క సినిమా ప్రపంచంలో ఏదైతే ఉందో అయితే పూర్తి స్థాయిలో అయితే ఎవరైతే ఈ యొక్క పేద మధ్యతరగతి వారే ఈ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. అయితే పూర్తి స్థాయిలో అయితే మనం చూసాము, ఇటీవల కాలంలో ఐబొమ్మ రవిని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే మధ్యతరగతి పేద మధ్యతరగతి ఎవరైతే ప్రజలు ఉన్నారో పూర్తి స్థాయిలో అయితే సినిమాకి ఎంతో కీలకంగా థియేటర్లకు వెళ్లి చూసే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే మొదటి దిశగా అయితే మధ్యతరగతి వారు కావచ్చు, అయితే పేదలు కావచ్చు, పూర్తిగా సినిమా థియేటర్లకు వెళ్ళేసి ఆ విధంగా ఆ వినోదాన్ని పంచుకుంటూ ఉండేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే సినిమా ప్రపంచంలో పూర్తి స్థాయి అయితే ఎవరైతే కలెక్షన్ కోసమే ఈ యొక్క 100 కోట్లు పెట్టుబడులు పెట్టుకొని ఈ విధంగా వెళ్తున్నారే, కానీ కేవలం మధ్య తరగతి వారి గోడు మాత్రం వినిపించుకొని పాపాన పోలేదని కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూసాము, ఏదైతే ఈ మధ్య కాలంలో పుష్ప కావచ్చు, అంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా అఖండ కానీ ఇంకా మరికొన్ని సినిమాలు కూడా 100 కోట్లు, బాహుబలి కానీ, బాహుబలి 2 కానీ, ఇలాంటి సినిమాలన్నీ కూడా 100 కోట్ల పెట్టుబడి పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు. అట్లన్నా కనీసము 100 రోజులు ఆడాయా, 200 రోజులు ఆడాయా అనేది లేదు. అయితే ఎంతసేపు చూసినా 15 రోజులు, 15 రోజులు, 20 రోజుల వరకే ఆడుతున్నాయి. కానీ పూర్తి స్థాయి అయితే అంటే ఓటీటీకి కనెక్ట్ అయిన ఇప్పుడు అంత డబ్బులు పెట్టలేక ఓటీటీకి కనెక్ట్ అయిన ప్రజలు
మనం చూస్తాము ఏదైతే ఐబొమ్మ రవి కావచ్చు, అయితే రవి అయితే ఒక ఐబొమ్మ సంస్థను ఏర్పాటు చేసేసి పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా అండగా ఉంటున్న విషయం అయితే మనం చూస్తాం. అయితే ప్రజా ఆదరణ కూడా ఇటీవల కాలంలో రవికి ఎంత ప్రజాదరణ పొందిందో అంటే పూర్తి స్థాయిలో మనం అందరం చూసాం కూడా. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే మనం చూస్తే ఏదైతే సినిమా నిర్మాతలు పెద్ద హీరోలు వీరందరూ కూడా ఇలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా పూర్తి స్థాయి అయితే చిన్న చిన్న హీరోల పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇలాంటి ఐబొమ్మ రవిని కూడా అరెస్ట్ చేపించారు. అయితే పలు రకాల ఆరోపణలు వచ్చాయి, అన్ని మనం చూసాం. అయితే ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే సినిమా ప్రపంచంలో ఏదైతే ఉందో దాదాపు అవి ఇవి అనేసి 100 కోట్ల పెట్టుబడులు పెట్టుకొని సినిమాలు తీసుకుంటున్నారు. అయితే గతంలో అయితే ఈ 100 కోట్లు కాదు, దాదాపు లక్షలలోనే సినిమాలు తీస్తున్నారు. అయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాలు వినోదం కోసం అయితే తీసేవారు. ఇప్పుడు హెరార్ సినిమాలు అంటూ ఏదేదో క్రియేటివిటీ పెంచుకొని, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి ఆ తరంలో వెళ్తున్నారు. ఓకే, కరెక్టే, కాదనం లేదు. అయితే ఇప్పుడే మనం చూస్తున్నాం ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ప్రజలను మబ్బి పెట్టేసే విధంగా అయితే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క సినిమా అనేది కూడా ఈ యొక్క వసూళ్ళకి పాల్పడుతున్నారే కానీ పూర్తి స్థాయి అయితే మధ్యతరగతి పేదలు ఇవేమాత్రము వారి గోడు పట్టించుకోలేని పాపాన పోలేదని కూడా పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమరకు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఇంట్లో సభ్యులతో కలిసి వినోదంగా సినిమా చూసే పరిస్థితిలో ఈ రోజైతే ఓటీటీ అనేది ఒక పక్క ఉంటే మరోవైపు వసూళ్లకు పాల్పడే తరుణం అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది విద్య. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా మనం చూసాము ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కరెక్టే, కాదనలేదు. ఏదైనా కూడా గతంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, అంటే రోజులు మారే కొద్దీ అదేదో పాత రోత కొత్త వింత అనే ఏదైతే సామెత ఉందో ఆ సామెత వేనే పోతుందనేసి కూడా పూర్తిసారి అయితే మనకు కనిపిస్తుంది విజయ. అయితే కృష్ణ ఐబొమ్మ రవి ఏదైతే అరెస్టు తర్వాత ఉందో ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని సమర్థించే వాళ్ళు కూడా లేకపోలేదు. చాలా మంది కరెక్టే చేశాడు అని కూడా సమర్థిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? వాస్తవంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ రవి లాంటి వాళ్ళకే మద్దతు తెలుపుతున్నారు. ఎందుకంటే వినోదంగా ఇంట్లోనే కూర్చొని సినిమా చూసే దిశకి అతను తీసుకెళ్లాడు. ఎందుకంటే కేవలం ఇలా ఇప్పుడున్న పరిస్థితులలో 100 కోట్ల పెట్టుబడి పెట్టుకొని కలెక్షన్ల కోసము టికెట్ల రేట్లు పెంచుకున్న పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితులలో మధ్యతరగతులు పోయే ఛాన్స్ అయితే లేదు. సో దానివల్ల ఇప్పుడు ఉన్నటువంటి పేదలు కావచ్చు, అదే విధంగా మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, పూర్తి స్థాయి అయితే ఐబొమ్మ రవి క్రియేట్ చేసినటువంటి ఏదైతే ఐబొమ్మ వెబ్సైట్ కావచ్చు, మూవీ రూల్స్ ఉందో ఈ మూవీ రూల్స్ ద్వారా అయితే పూర్తి స్థాయి అయితే సినిమా ఇప్పుడు ఏదైతే రిలీజ్ అవుతుందో రిలీజ్ అయిన గత కొద్ది గంటల్లోనే సినిమా కూడా మనకి వెబ్సైట్ ద్వారా అయితే వచ్చే విధంగా అయితే ఐబొమ్మ రవి చేశారు. సో దానివల్ల కూడా ప్రజాదరణ కూడా ఆయన ఎంతో పొందాడు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా సైబర్ క్రైమ్ అనేది నేరం. సో దానివల్ల కూడా ఈ ప్రజలు కూడా చాలా వరకు కనెక్ట్ అయ్యారు. అయితే మొత్తానికి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే పూర్తి స్థాయి అయితే ఐబొమ్మ రవి చేసిందైతే కరెక్ట్ అని కూడా ప్రజలు తీర్పిస్తుంటే, మరోవైపు వచ్చేసి అటు పోలీస్ శాఖ వారు కావచ్చు, ఇట్లా ఏదైతే సినిమాగ్రఫీ వాళ్ళు ఎవరైతే సినిమా ఫోటోగ్రఫీ వాళ్ళు కావచ్చు, నిర్మాతలు పూర్తి స్థాయిలో అయితే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు వ్యవహరించారు. ఈ యొక్క సినిమాలు కాపీ కొట్టి ఇది చేసి పూర్తి స్థాయిలో అయితే ప్రజల్లోకి డిస్ప్యూట్ చేస్తున్నారు, ఇది క్రైమ్ అనేసరి కూడా వారు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఈ రెండు విషయాల్లో బ్యాలెన్స్ చేస్తే పూర్తిగా ఏదైతే ఐబొమ్మ రవికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ ఇలాంటి నిర్మాతలు కావచ్చు, హీరోలకు కానీ ఎవరు పేద మధ్యతరగతి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళైతే ఎవరు సపోర్ట్ చేయలేదనేసి కూడా పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమనుకు కూడా ఇప్పటికే మనం చూసాం ఏదైతే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏదైతే ఈ యొక్క సినిమా ప్రపంచం ఏదైతే ఉందో కేవలం కలెక్షన్ వర్షాలు కురిపించుకోవడానికి కోసమే టికెట్ల రేట్లు అధికంగా పెంచుకొని, అదే విధంగా ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా ఎక్కువ కోట్ల బడ్జెట్ పెట్టేసి సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమా డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలి? వాస్తవంగా చూస్తే పేద మధ్యతరగతి కుటుంబాల వారు మాత్రమే సినిమాలకు ఎక్కువగా వెళ్తారు. డబ్బులున్న వాళ్ళైతే పూర్తి స్థాయి అయితే సినిమాలు కథ పక్కన పెడితే ఏదో విధంగా వినోదం పొందే విధంగా అయితే వెళ్తారు. సో దానికంటే ముందుగా మనం చూస్తే పేద మధ్యతరగతి కుటుంబాల వారు మాత్రమే
సినిమా వారికి అయితే సపోర్ట్ చేస్తున్నారు, అదే విధంగా పూర్తి స్థాయి అయితే వారికి సహకరిస్తున్నారు కూడా. అయితే మొత్తానికి ఈ తరుణంలో ఏదైతే మనం చూసాము, ఈ యొక్క ఐబొమ్మ రవి కావచ్చు, ఇట ఫోటోగ్రఫీకి సంబంధించి ఏదైతే పెద్ద హీరోలకి ప్రాధాన్యత ఈ వీళ్ళు కనిపిస్తున్నారు. చిన్న మధ్యతరగతి వారికి అయితే పూర్తి స్థాయి అయితే జోబులో నుంచి డబ్బులు మాత్రము చిల్లు అవుతుంది. సో దీనివల్ల కూడా పూర్తి స్థాయి అయితే పూర్తిగా యావత్ ప్రపంచంలో మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ఇలా ఇదవుతున్నారే కానీ పూర్తి స్థాయి అయితే డబ్బులున్న లాగే ఉన్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క సినిమా పోటీ ప్రపంచంలో ఎవరైతే ఈ యొక్క డబ్బులు దండుకుంటున్నారో వారిని కూడా పూర్తి స్థాయి అయితే నిర్మాతలు కావచ్చు, వీళ్ళంతా పూర్తి స్థాయి అయితే డబ్బులు దోచుకుంటున్నారు. కానీ ఈ యొక్క మధ్యతరగతి వారికి కూడా వారు పట్టించుకోవాల్సిన కూడా పూర్తి స్థాయి అయితే మనం చెప్తున్నాం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా టికెట్ల రేట్లు కూడా తగ్గించాలంటూ కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. వీటిని కూడా ఈ యొక్క టికెట్ల రేట్లు తగ్గించి అదే విధంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆదుకునే విధంగా అయితే పూర్తిగా అయితే చేయూతనివ్వాలంటూ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఒకప్పుడు 50 రోజులు 100 రోజులు సినిమా ఆడిందంటే గొప్పగా చెప్పుకునే నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఇప్పుడు రికార్డులు ఓన్లీ కలెక్షన్లే చూసుకుంటున్నారు. ఈ ధోరణి అసలు ఎందుకు మారిందంటారు? ఈ ధోరణి అంటే ప్రజల్ని కానీ మధ్యతరగతి వాళ్ళని కానీ పేదలు కానీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలు చేయట్లేదంటారా? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? రైట్ విజయ, మనం ఇప్పుడు చూస్తున్న నిజానికి సినిమా అనేది వినోదం నుంచి వాళ్ళ రికార్డులు కలెక్షన్లు అన్న కోణంలోకి వెళ్ళి అక్కడ ఆ స్థాయిలో మనం ఆలోచించాల్సిన పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ మనం పర్టికులర్గా చూసుకుంటే కనుక సినిమా రేట్ల పెంపుదల అనేది ప్రధానంగా సాధారణ ప్రేక్షకులు అంటే పేదవాడు ఎవరైతే సినిమా చూడాలనుకున్నాడో వాడికి భారంగానే మారిందని చెప్పుకోవాలి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు జనరల్గా దీన్ని 2-3 కోణాల్లో చూడవచ్చు మనము. నిజానికి ఇండస్ట్రీ వైపు నుంచి ఒక రకమైన వాదనలు వినిపిస్తుంటే ఇక్కడ సాధారణ ప్రేక్షకుల నుంచి ఇంకో రకమైన వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సంవత్సరానికి దాదాపు ఒక 50-60 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక 10-15 సినిమాలకు మాత్రమే మేము రేట్లు పెంచుతున్నాం తప్పితే మిగతా సినిమాలన్నిటికీ సాధారణంగానే ఉంటున్నాయి కదా అని చెప్పేసి కూడా సినిమా వర్గాలు ఎవరైతే సినిమా హీరోలు కానీ దాంట్లో నిర్మాతలు కానీ లేకపోతే దర్శకులు అని వీరంతా మాట్లాడుతున్న పరిస్థితి వస్తున్నాం. అలాగే సాధారణ ప్రేక్షకుడు అంటే 10-15 సినిమాలే అంటే మేజర్గా ఏదైతే సినిమా థియేటర్కి వెళ్ళి నిజానికి ఎవరైతే హీరోలు ఉన్నారో అందరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అసలు అందులో తమ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూడాలన్న సాధారణ ప్రేక్షకుడికి వాళ్ళ సినిమా దూరమైందని ఒక అంశాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఇక్కడ మనం కొన్ని అంశాలు చూసుకుంటే సాధారణ ప్రేక్షకులు సోషల్ మీడియాలో మాట్లాడుకునే అంశాలు చూసుకుంటే టికెట్ ధరలు దాదాపు 1000 నుంచి 1400 చేరుకుంటున్న సమయంలో ఫ్యామిలీతో సినిమా చూడడం అనేది చాలా ఇబ్బందిగా మారింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి చూస్తాను. అలాగే ఈ ధరలు పెరగడం వల్ల కుటుంబాలు విద్యార్థులు కూడా అంటే ఏదైతే సినిమాలు చూడాలనుకున్నటువంటి సకుటుంబ సమేతంగా సినిమా చూడాలని వెళ్ళే ఒక కుటుంబానికి ఒక చేదు అనుభవం అని చెప్పుకోవాలి ఈ రకమైన రేట్లు పెంచుతున్నప్పుడు. అలాగే ఇక్కడ క్లియర్ ఇంకొక అంశం చూసుకుంటే కనుక కొంతమంది రాజకీయ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి చూస్తాను. ఇప్పుడు ఇవాళ ఏదైతే అఖండ సినిమా రిలీజ్ అవుతుందో అది ఆగిపోయింది, ఇప్పుడు మరి పోస్ట్ పోన్ అయింది. అయితే దానికి కారణాలు ఏదైనా పక్కకు పెడితే అఖండ సినిమా ఏదైతే రేట్లు పెంపు అనేది ప్రజలపై భారాన్ని ఇస్తుందంటూ కూడా ఇలాంటి సమయంలోనే ఏదైతే ఐబొమ్మ రవి ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఇలాంటి ఒక పైరసీ చేయడానికి ఇలాంటి ఒక అవకాశము, ఆ అవకాశాన్నే సాధారణ ప్రేక్షకుడు ఎవరైతే అంటే పెద్ద ఎత్తున అమౌంట్ను ఖర్చు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడలేనటువంటి ఒక సగటు సాధారణ ప్రేక్షకుడు అనేది ఇలాంటి దానికి ఏదైతే పైరసీ ఉందో అలాంటి అలవాటు పడడం తప్పు కాదంటూ కూడా రాజకీయ నేతలు ఒక పక్క మాట్లాడుతున్నారు. అలాగే ఇటు పర్టికులర్గా ఒక నటుడు శివాజీ ఇటీవల కాలంలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినటువంటి ఎవరైతే నటుడు శివాజీ ఉన్నాడో దాదాపు ఆయన మాట్లాడిన కామెంట్స్ ఒకసారి చూస్తే కనుక అంటే 100 రూపాయలు పెంచితేనే ఎందుకు ఇన్ని రకాలుగా అంటే ఒక టికెట్కి 100 రూపాయలు పెంచితే మీకు ఎందుకు ఇంత ప్రశ్నిస్తున్నారు అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రభుత్వంలో ఏదైతే సినిమా రేట్లు పెంచడం అనేది ప్రభుత్వంలోనే ఉంది. అలాగే అటు బస్సు రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లను ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు రేట్లు పెంచడం కూడా ఆ ప్రభుత్వం చేతుల్లో ఉంది. అటు మరి బస్సు రేట్లు 3 పెంచుతుంటే అడగని మీరంతా ఎందుకు ఒక సినిమా రేటు పెంచగానే ఇంతగా ప్రశ్నిస్తున్నారు అంటూ కూడా ఎందుకు సినిమాని విలన్గా చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు నటుడు శివాజీ. దాంతోపాటు నిర్మాతలు ఎవరైతే ఇటీవల కాలంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో విపరీతంగా సినిమాలు చేస్తున్నటువంటి కొంతమంది అంటే కొత్తగా వచ్చినటువంటి నిర్మాతలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు చూస్తే కనుక దాదాపు ఏడాదికి 200 సినిమాల్లో
ఒక 10-15 మాత్రమే సినిమాలు మాత్రమే మేము రేట్లు పెంచుతాం, మిగతా ఏ సినిమాలకు కూడా మేము రేట్లు పెంచట్లేదు అని చెప్పేసి మాట్లాడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే కనుక ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే సినిమా అనేది ఈ రేట్లు పెంచడం వల్లనే పూర్తి స్థాయిలో అంటే సినిమా థియేటర్ ఒకప్పుడు ఎలా ఉండదంటే దాదాపు ఒక సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం అంటే 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు. ఇదే బాలయ్య సినిమాకి సంబంధించి ఒక లెజెండ్ అని ఒక సినిమా 400 రోజులు కూడా సెలబ్రేట్ చేస్తున్న పరిస్థితి చూసాం. బట్ అలాంటి రోజులన్నీ మారిపోయి ఇవాళ పూర్తి స్థాయిలో సినిమా అనగానే ఒక 10 రోజులు, 15 రోజులు, అత్యధికంగా చెప్పుకోవాలంటే ఒక నెల, ఈ నెల 45 రోజులు మాత్రమే సినిమాని థియేటర్లో చూడగలుగుతున్నాం. దాని తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లోకి సినిమా వచ్చేస్తుంది. అంటే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా సినిమా రేట్లు పెంచడం అనేది ఏదైతే ఉందో అది 10-25 ఎంత అన్నది పక్కకు పెడితే సినిమా రేట్ అనేది సగటు ప్రేక్షకుడికి అందడం లేదు. సినిమా రేట్లు పెంచడం అనేది సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లో, సినిమా టాకీస్లో వెళ్ళి సినిమాని చూడలేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం విజయ. అయితే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు విపరీతంగా మళ్ళీ పుట్టుకొస్తున్నారు. ఏదైతే ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత చాలా మంది సమర్థిస్తున్నారు. ఐబొమ్మ రవి చేసింది కరెక్టే, ఇలాంటి ఇంత బడ్జెట్ పెట్టుకొని ఒక కుటుంబం మొత్తం పోయి చూడాలంటే అంత బడ్జెట్ పెట్టలేకపోతున్నారు పేద తరగతి వాళ్ళు కానీ మధ్య తరగతి వాళ్ళు కానీ. రైట్, ఇదే సమయంలో ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుట్టుకొస్తున్నారు. ఈ వంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ మనం పర్టికులర్గా ఈ అంశాన్ని ఐబొమ్మకి సంబంధించి ఐబొమ్మ రవి అనేది ఒక పర్సన్ మాత్రమే. ఆ ఐబొమ్మకు సంబంధించి అలాంటి ఏదైతే పైరసీ చేసే వెబ్సైట్లు ఇంకా చాలా ఉన్నాయి. అటు ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం ఐబొమ్మని మాత్రమే క్లోజ్ చేసినామంటూ ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు సైతం దానికి మేము ఏదో సాధించామని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. పైరసీ ఇంకా ముగియలేదు, జస్ట్ పైరసీ సంబంధించి ఒక వెబ్సైట్ మాత్రమే క్లోజ్ చేశారు. ఏదైతే మూవీ రూల్స్ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా ఇప్పటికి కూడా ఈ పైరసీ మూవీలకు సంబంధించి DVD స్కోర్లో ఒకటి, అలాగే HDRF సంబంధించి ఈ 2 రకాలుగా ప్రింట్లను కూడా వాళ్ళు బయట పెట్టే ప్రయత్నం కూడా ఈ మూవీ రోజులు జరుగుతూనే ఉంది. అంటే పైరసీకి సంబంధించి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే ఈ ప్రేక్షకుడికి అనేది అంటే ఒక సినిమా అనేది థియేటర్కి వెళ్ళి చూడలేని పరిస్థితి నుంచి దాని తర్వాత ఓటీటీకి వచ్చి అక్కడి నుంచి కూడా అంటే అక్కడ కూడా సినిమా థియేటర్లో చూడలేని ఒక పరిస్థితి అవుతుంది. ఆ పరిస్థితిని పూర్తిగా సాధారణ ప్రేక్షకుడికి అందించాలన్న ఎవరో ఒకరు ఆలోచన చేసి ఈ రకంగా తీసుకొచ్చినప్పటికీ అంటే దాని ఒక వాళ్ళ సరదా అనవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనవచ్చు. బట్ ఇక్కడ ఒక విషయాన్ని ఏం చేస్తున్నామంటే సినిమా రేట్లకు సంబంధించి సినిమా రేటు పెంచడం అనేది ముఖ్యంగా భారమైన నేపథ్యంలో సగటు ప్రేక్షకుడు ఎవరైతున్నారో ఈ పైరసీ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఖండించవలసిన అవసరం ఉన్నప్పటికీ కూడా సగటు ప్రేక్షకుడికి అది వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి అందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రేక్షకుడి దృష్టిలో అది తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ చూసుకుంటే కనుక ఐబొమ్మ రవిని అనేది రాబిన్హుడ్గా తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా మనం ఏదైతే ప్రేక్షకుడికి ఏం అవసరమో, ప్రేక్షకుడికి ఏమి ఇవ్వాలో, ఒక సినిమా చూసే ప్రేక్షకుడికి ఏం కావాలో ఉన్న కోణంలోనే సినిమా తీసి సినిమాని ప్రేక్షకుడి ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇలాంటి పైరసీలు ఆగిపోతాయి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా గతంలో ఏదైతే ఒక థియేటర్కి వెళ్ళి ఎంత అద్భుతంగా ఫ్యామిలీ మొత్తం అంతా కూర్చొని సినిమా చూసారో అలాంటి రోజులు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు ఒకటి గమనించుకుంటే కనుక గత ఒక దశాబ్దం క్రితం మనం చూసుకుంటే కనుక సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు అప్పటికి ఒక దశాబ్దము ఒక 15 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే కనుక అక్కడ సినిమాకి వెళ్ళాలంటే ఒక 5 రూపాయల నుంచి 15 రూపాయలు, 50 రూపాయలు, అత్యధికంగా అంటే 50 రూపాయలు ఛార్జ్ చేసినటువంటి సినిమాకి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం అప్పుడు చూసాం. అలాంటిది ఇవాళ ఒక సినిమాకి ఒక నలుగురు కుటుంబం కలిసి ఒక నలుగురు ఉన్న కుటుంబం కలిసి సినిమా థియేటర్కి వెళ్ళాలంటే దాదాపు 2000 నుంచి 4000 వరకు కూడా వెచ్చించాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇలాగ పక్కన పెడితే అక్కడ ఏదైతే బిజినెస్ పరంగా వ్యాపారం చేసుకున్నటువంటి పరిస్థితి అవుతుందో ఇప్పుడు ఇటీవల కాలంలో ఒక సినిమా ఇంటర్వ్యూలకు సంబంధించి కూడా కొంతమంది హీరోలు మాట్లాడిన వాక్యాలు మనం చూసాం. ఏదైతే మీరు సినిమాకి వెళ్తానంటే ఇప్పుడు అంటే మనం మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు అది ఏదైతే 11 o'clock షోకి వెళ్తే ఆల్రెడీ టిఫిన్ చేసి వెళ్తాం, మధ్యాహ్నం 2 గంటల షోకి వెళ్తే ఆల్రెడీ లంచ్ చేసి వెళ్తాం, లేదా ఈవినింగ్ 6కి వెళ్తే మనం ఆల్రెడీ స్నాక్స్ చేసి వెళ్తాం, ఇంకెక్కడ మీరు పాప్కార్న్ తింటారన్నటువంటి ఇలాంటి కొన్ని కామెంట్లు ఏమవుతున్నాం గత ఈ ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే సినీ నటులు ఎవరైతే చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. నిజానికి అది వాస్తవం అయి ఉండొచ్చు. బట్ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు పిల్లల ఆలోచన శైలిని మనం ఎలా మార్చగలం? పిల్లలకు పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే వాళ్ళకి సంబంధించిన తినుబండలు ఏవి కనిపించడం వాళ్ళకి ఇప్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తల్లిదండ్రులకు. అలాంటప్పుడు కుటుంబాన్ని అంటే ఇండివిజువల్ పక్కకు పెడితే ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతున్న పరిస్థితి మనం కనిపిస్తున్నట్టే కదా. సో అలాంటప్పుడు మీరు అన్న వాక్యాలు అనేది కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు సెటైరికల్గా ఏం మాటలు పక్కకు పెడితే మీరు ఒక అంటే ప్రజల దృష్టిలో ఉన్నటువంటి ఒక సినీ నటులుగా అంటే ప్రజా ప్రాపర్టీగా ఉన్నటువంటి మీరంతా కూడా అంటే ఈ ప్రజల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఎలాంటి
ఇలాంటి నేపథ్యంలో మీ కామెంట్స్ని మీరు మాట్లాడిన కామెంట్స్ని ఎవరైతే మీ సినీ నటులు మీరు మాట్లాడారో ఆ కామెంట్స్ని మీరు ఖచ్చితంగా మరొకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఒకటి సినిమా రేట్లు అనేది పూర్తి స్థాయిలో ఈ పెరగడం అనేది నిజానికి సగటు ప్రేక్షకుడికి భారంగానే మిగిలిందని చెప్పుకోవాలి విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఈ టికెట్ల రేట్ల విషయంలో సినీ నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.